ఆంధ్రప్రదేశ్ సర్కార్ వర్సెస్ ఎస్సీస్ వివాదానికి తెరపడినట్టయింది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠ వీడింది. పంచాయతీ ఎన్నికలు యథావిధిగా నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎన్నికలు నిలిపివేయాలంటూ ప్రభుత్వంతో పాటు ఉద్యోగ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. రాజ్యాంగ విచ్ఛిన్నాన్ని అంగీకరించమని ధర్మాసనం తేల్చి చెప్పింది. వ్యాక్సినేషన్ ఎన్నికలకు అడ్డంకి కానే కాదని పేర్కొంది. ఉద్యోగ సంఘాలు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయంలో జోక్యం చేసుకోమని తెలిపింది. ఇందులో ప్రభుత్వ ఉద్యోగుల జోక్యం మంచిది కాదని, రెండు వ్యవస్థల మధ్య ఉన్న వ్యవహారంతో మీకేం సంబంధమని ఘాటుగా వ్యాఖ్యానించింది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడేమో ఎన్నికలు కావాలన్నారు, ప్రభావం తగ్గినప్పుడేమో వద్దంటున్నారు. దేశంలో రాజ్యాంగబద్ధమైన వ్యక్తులు ఏం చేయాలి, ఏం చేయకూడదు అని కోర్టు చెప్పాలా? ఎన్నికలు వాయిదా వేసుకుంటూ వెళ్లడం సరికాదని సుప్రీంకోర్టు వెల్లడించింది. మరోవైపు ఎన్నికల నిర్వహణకు ఎస్సీసీ నిమ్మగడ్డ ఏర్పాట్లు ముమ్మరం చేశారు. సుప్రీం తీర్పు అనంతరం కేంద్ర కేబినెట్ కార్యదర్శికి లేఖ రాశారు. ఎన్నికలు జరపాలని సుప్రీంకోర్టు చెప్పిందని, అయితే కొన్ని ఉద్యోగ సంఘాలు సహకరించబోమని ప్రకటిస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వ సిబ్బందిని కేటాయించాలని లేఖలో కోరారు. ఎన్నికలకు అనుమతిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్కి వాదనలు వినిపించారు. గోవా సహా పలు రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికలు వాయిదా పడ్డాయని, కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం వాయిదా వేశారని రోహత్కి కోర్టుకు విన్నవించారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు వ్యాక్సిన్ భద్రతలో ఉన్నారని వివరించారు. రాష్ట్ర హైకోర్టు సింగిల్ జడ్జి ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ తీర్పు ఇచ్చారని రోహత్కి తెలిపారు. వ్యాక్సినేషన్ కోసం 5 లక్షల మంది సిబ్బంది అవసరమవుతారని పేర్కొన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని వెల్లడించారు. ఇక ఈ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించడం కుదరదని పేర్కొంది. దీనిపై వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం ఎన్నికలు వాయిదా వేయడం కుదరదని స్పష్టం చేసింది. ఉద్యోగ సంఘాల తరపున వాదనలు వినిపించేందుకు న్యాయవాది యత్నించగా ధర్మాసనం తోసిపుచ్చింది. ఎన్నికలతో ఉద్యోగులకేం సంబంధం, అసలు ప్రశ్నించడానికి మీరెవరు అని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. కేరళలో ఎన్నికల వల్ల కరోనా కేసును పెరిగినట్లు న్యాయవాదులు వాదనలు వినిపించగా కోర్టు తోసిపుచ్చింది. ఉద్యోగ సంఘాల వాదనపై ధర్మాసనం ఒకంత అసహనం వ్యక్తం చేసింది. చివరికి ఎన్నికల నిర్వహణకు వ్యతిరేకం కాదని, తమ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని మాత్రమే కోరుతున్నట్లు ఉద్యోగ సంఘాల తరపు న్యాయవాది వివరణ ఇచ్చినట్లు సమాచారం. దీంతో హైకోర్టు డివిజనల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ సుప్రీం తీర్పునిచ్చింది. ప్రభుత్వ ఉద్యోగ సంఘాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ఎన్నికలు జరపడం ఎన్నికల సంఘం విధి. ఈ వ్యవహారంపై కోర్టు జోక్యం చేసుకోవడం సబబు కాదని అభిప్రాయపడింది. దేశంలో ఎక్కడా ఎన్నికలు జరగడం లేదా, ఏదో ఒక వంకతో ఎన్నికలు ఆపాలని చూస్తున్నారని పేర్కొంది. ఇది రాజకీయ ప్రక్రియలో భాగం. మీ రాతలేమీ ఉద్దేశాన్ని తెలుపుతున్నాయని తీర్పు సందర్భంగా న్యాయమూర్తి అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పు పూర్తిగా చదివాక స్పందిస్తామని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. సుప్రీంకోర్టు ఎలాంటి అంశాలు పొందుపరిచిందో అధ్యయనం చేశాక కార్యాచరణ ఉంటుందని విజయసాయిరెడ్డి చెప్పారు. ఇప్పుడే కొన్ని నిమిషాల ముందు వచ్చింది జడ్జిమెంట్ను పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత ప్రభుత్వం దాని మీద తప్పకుండా రియాక్ట్ అవుతుంది. మీరు ఇప్పుడే జడ్జిమెంట్ వచ్చింది కదా, కొంచెం సేపు వెయిట్ చేస్తే ప్రభుత్వం రియాక్ట్ అవుతుంది. దాని ప్రభుత్వం స్పందన అనేటటువంటిది ఇప్పుడే వస్తుంది తొందరలో. సుప్రీంకోర్టును ఒప్పించలేకపోయినారా లేదా అని అనేటటువంటిది కాదు, ఏ అంశాలని బేస్ చేసుకొని ఈ తీర్పులో పొందుపరిచారు, నిర్ణయం తీసుకున్నారన్నటువంటిది పరిశీలించిన తర్వాత. సుప్రీంకోర్టు తీర్పుతో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించాలని సిపిఐ నారాయణ పేర్కొన్నారు. చివరికి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితి ప్రశాంతపడడానికి అవకాశం ఏర్పడింది. ఒకవైపు ప్రభుత్వం, ఇంకొక వైపు ఎన్నికల కమిషన్, రెండూ ప్రభుత్వ యంత్రాంగాలైనా విద్వేషపూరిత వాతావరణం కల్పించబడింది. ఒకవైపు ఎన్నికల కమిషన్ మొండని అనుకుంటారు, కానీ ఆయన రాజ్యాంగం ఇచ్చిన బాధ్యత నిర్వహించడానికి గట్టిగా పట్టుబట్టారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజ్యాంగ వ్యతిరేకమైన పద్ధతుల్లో లేదా రాజ్యాంగ అతీతమైన పద్ధతుల్లో మొండి పట్టుదలగా ఎన్నికల వాయిదాన్ని ప్రయత్నించాడు. చివరికి ఘర్షణ రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో, న్యాయస్థానంలో ఇది పరిష్కరించబడింది. ఇప్పటికైనా పాత కోపతాపాలు మానేసేయండి. ఈరోజు నుంచి ఒక నూతన వాతావరణం కల్పించుకోండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు కొంచెం ఎక్కువ మాట్లాడవచ్చు, వాళ్ళు కూడా దాన్ని కన్విన్స్ అవుతారు. ప్రభుత్వం కన్విన్స్ కావాలా, అటు ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగస్తులు, ఎన్నికల కమిషను మూడు సామరస్యంగా పరిష్కరించి ఎన్నికలను సజీవంగా జరిపించడానికి కావాల్సిన ఏర్పాటు చేద్దాం. ఇప్పుడు కోపతాపాలు మానండి, ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఉపయోగించండి, ప్రజాస్వామ్య స్ఫూర్తిని గౌరవించని చెప్పేసి మాత్రమే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సుప్రీంకోర్టు జోక్యంతో చివరికి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితి. పంచాయతీ ఎన్నికలను తీవ్రంగా వ్యతిరేకించిన ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి ఇప్పుడు మాట మార్చారు. స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత వెనక్కి తగ్గారు. తాము ఎన్నికల విధుల్లో పాల్గొనబోమని ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. ఆరోగ్యం సరిగా లేని ఉద్యోగులను మినహాయించి మిగిలిన వారితో ఎన్నికలు నిర్వహించుకోవచ్చని సూచించామని తెలిపారు. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఉద్యోగులంతా ఎన్నికల విధుల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని వెంకట్రామరెడ్డి పేర్కొన్నారు. ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పును బీజేపీ స్వాగతిస్తోందన్నారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి. శాంతియుతంగా ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. పంచాయతీ ఎన్నికలు జరిగితే పాలక వర్గాలు ఏర్పడతాయని, కేంద్రం నుంచి నిధులు వస్తాయన్నారు విష్ణువర్ధన్ రెడ్డి. ఏదైతే ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించిన తీర్పు ఏదైతుందో దీన్ని స్వాగతించేటువంటి అంశం. స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలి, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే పాలకవర్గాలు వస్తాయి, కేంద్ర ప్రభుత్వం సంబంధించి పెద్ద ఎత్తున నిధులు వస్తాయి. కాబట్టి జనసేన, భారతీయ జనతా పార్టీ సంయుక్తంగా మా మద్దతుదారులు ఈ ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఏవైతే జరగబోయేటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ప్రశాంతమైన ఎన్నికలు జరగాలని, ప్రజాస్వామ్యమైన ఎన్నికలు జరగాలని బీజేపీ భావిస్తుంది. అదే సందర్భంలో ఎన్నికల కమిషన్కు గతంలో జరిగినటువంటి కొన్ని ఎన్నికలకు సంబంధించినటువంటి దాదాపు జరిగిన ఏకగ్రీవాలు, ఆ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్లో గతంలో జరిగినటువంటి దౌర్జన్యాల మీద ఇదే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కూడా భారతీయ జనతా పార్టీ ఫిర్యాదు చేసింది. పాత ఎన్నికల నోటిఫికేషన్ కూడా రద్దు చేసి ఆ ఎన్నికలకు కూడా కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ కోరుతుంది. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేటువంటివి నిరంతరమైనటువంటి ప్రక్రియ. ఎన్నికలు ప్రజాస్వామ్యంగా జరగాలి. ఈరోజు దాని తర్వాతనే అనేక రకాలైనటువంటి అభివృద్ధి స్థానిక సంస్థల ద్వారా ముందుకెళ్తుందని చెప్పి బీజేపీ భావిస్తుంది. జనసేన, బీజేపీ సంయుక్తంగా మంచి ఫలితాలు సాధిస్తుందని చెప్పి కూడా మేము భావిస్తాం.
సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ప్రకటించారు. సీఎం జగన్ ఎంత అహంభావంతో వ్యవహరించారో సుప్రీంకోర్టు వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. చట్టానికి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎన్నికలను ఆపాలనుకోవడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించిందన్నారు. ప్రభుత్వం ఎన్నికల సంఘానికి సహకరించాలని యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు పంచాయతీ ఎలక్షన్స్కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అనే దాన్ని తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దీన్ని బట్టి చూస్తూ ఉంటే సుప్రీంకోర్టు చేసినటువంటి కామెంట్స్ కూడా చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత ఎగోయిస్ట్గా బిహేవ్ చేశాడు అనే దాని మీద సుప్రీంకోర్టు కూడా కామెంట్ చేయడం అంటే ఈ ప్రభుత్వం చట్టాలకు వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏదో వంకని ఎలక్షన్స్ ఆఫ్ చేయాలనేటువంటి ప్రయత్నం చేయడం, దానికి ఎంప్లాయీస్ కూడా పిటిషన్లు వేసి ఒత్తాసు పలకడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించడం జరిగింది. దీన్ని కూడా తెలుగుదేశం పార్టీ ఆహ్వానిస్తూ ఉంది. ఇంకా రెండో వైపు చూడకుండా వెంటనే పంచాయతీ ఎన్నికలు జరపాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఉంది. అంచేత ప్రభుత్వం పూర్తిగా సహకరించాలి, అధికారులు కూడా పూర్తిగా సహకరించాలి. రెండో వైపు చూడకుండా ఈ ఎలక్షన్స్ సజావుగా పూర్తయ్యడానికి ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగే విధంగా ఎలక్షన్ కమిషన్ అన్ని చర్యలు తీసుకోవాలి. ఒకవేళ ఏదైనా ప్రభుత్వం అరాచకాన్ని సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తే ఎలక్షన్స్లో దాని మీద తగినటువంటి నిర్ణయం ఎలక్షన్ కమిషన్ కూడా తీసుకోవాలి. అంచేత రాజ్యాంగాన్ని, రాజ్యాంగం యొక్క విధుల్ని, రాజ్యాంగం యొక్క విలువల్ని కాపాడవలసినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధులు మనందరం. ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సుప్రీంలో అడ్డంకులు తొలగిపోవడంతో ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను రీషెడ్యూల్ చేశారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధం కాని నేపథ్యంలో గతంలో విడుదల చేసిన షెడ్యూల్లో మార్పులు చేసింది. రీషెడ్యూల్ చేసిన మేరకు రెండో దశ ఎన్నికలను మొదటి దశగా మార్చారు. మూడో దశ ఎన్నికలను రెండో దశగా మార్చారు. నాలుగో దశను మూడో దశగా, మొదటి దశను నాలుగో దశగా మార్చారు. మార్చిన షెడ్యూల్ ప్రకారం 9, 13, 17, 21 తేదీల్లో ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. ఇక మొదటి దశకు ఈ నెల 29 నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తగిన రీతిలో ఎన్నికలకు సిద్ధం కానందున రీషెడ్యూల్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల అంశంపై చర్చించేందుకు ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పలుమార్లు సమావేశాలు ఏర్పాటు చేసినా ప్రభుత్వ ఉన్నతాధికారులు గైర్హాజరయ్యారు. మరోవైపు ఎన్నికల నిర్వహణకు అవసరమైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సేవలు వాడుకోవాలని జిల్లా కలెక్టర్లను ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు. ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సుప్రీంలో అడ్డంకులు తొలగిపోవడంతో ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను రీషెడ్యూల్ చేశారు.
ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధం కాని నేపథ్యంలో గతంలో విడుదల చేసిన షెడ్యూల్లో మార్పులు చేసింది. రీషెడ్యూల్ చేసిన మేరకు రెండో దశ ఎన్నికలను మొదటి దశగా మార్చారు. మూడో దశ ఎన్నికలను రెండో దశగా మార్చారు. నాలుగో దశను మూడో దశగా, మొదటి దశను నాలుగో దశగా మార్చారు. మార్చిన షెడ్యూల్ ప్రకారం 9, 13, 17, 21 తేదీల్లో ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. మొదటి దశకు ఈ నెల 29 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తగిన రీతిలో ఎన్నికలకు సిద్ధం కానందున రీషెడ్యూల్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల అంశంపై చర్చించేందుకు ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పలుమార్లు సమావేశాలు ఏర్పాటు చేసినా ప్రభుత్వ ఉన్నతాధికారులు గైర్హాజరయ్యారు. మరోవైపు ఎన్నికల నిర్వహణకు అవసరమైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సేవలు వాడుకోవాలని జిల్లా కలెక్టర్లను ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా రిపోర్టర్ గాలిబ్ అందిస్తారు. గాలిబ్, రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు రాష్ట్రంలోని ఎస్సీసీ మరింతగా పంచాయతీ ఎన్నికలపై విచారించగా తెలుస్తుంది. అందులో భాగంగానే గతంలో ఇచ్చిన షెడ్యూల్ ను రీషెడ్యూల్ చేస్తూ కొత్తగా ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. ప్రధానంగా రెండో దశకు సంబంధించిన ఎన్నికలను మొదటి దశకు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ నెల 27వ తారీఖున రెండో దశకు సంబంధించిన షెడ్యూల్ ఉన్న నేపథ్యంలోనే దాన్ని తొలి దశకు కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకి తొలి నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఈ నెల 27వ తారీఖున ఇవ్వబోతున్నారు. ఆ తర్వాత ఎన్నికలకు సంబంధించి వచ్చే నెల ఫిబ్రవరి 9వ తారీఖున మొదటి దశ పోలింగ్, ఆ తర్వాత 13వ తారీఖున రెండో దశ, 17వ తారీఖున నాలుగో దశ, మూడో దశ, తర్వాత 21వ తారీఖున నాలుగో దశ ఎన్నికలు కూడా ఇప్పటికే ఎన్నికల కమిషన్ తన షెడ్యూల్ కూడా రిలీజ్ చేసిన నేపథ్యంలోనే రాష్ట్రంలోని ఎన్నికలకు అధికారులందరూ కూడా సిద్ధం కావాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే సుప్రీంకోర్టులోని ఇటు ప్రభుత్వంతో పాటు ఉద్యోగులు వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం దీనిపై సమాలోచన చేస్తుంది. కొద్దిసేపటి క్రితం సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రులు అట్లాగే బీజేపీతో పాటు ఇతర అధికారులతో కూడా సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే ప్రభుత్వంతో పాటు ఉద్యోగ సంఘాలు మాత్రం సుప్రీంకోర్టు తీర్పు కాపీ సంబంధించి పూర్తిగా చదివిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం కూడా రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గ్రీన్ ఇవ్వడం, ఆ తర్వాత సుప్రీంకోర్టులో కూడా ఎస్సీసీకి అనుకూల తీర్పు ఇచ్చిన నేపథ్యంలోనే ప్రస్తుతం ఏపీలోని పంచాయతీ ఎన్నికలు అనివార్యమవుతుంది. అయితే కొంత సమయం మాత్రం చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలోని త్వరితగతిన ఏర్పాట్లు చేసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ రోజు మొదటి దశ నామినేషన్ సంబంధించిన ప్రక్రియ ప్రారంభం అవ్వాల్సి ఉంది. అయితే సుప్రీంకోర్టులోని విచారణ ఉన్న నేపథ్యంలోని ప్రస్తుతం ఆగిపోయిన పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే గ్రౌండ్ లెవెల్ లో దీన్ని మరింతగా తీసుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలోనే ఉద్యోగస్తులు అట్లాగే ప్రభుత్వ సహకారం ఖచ్చితంగా కావాలంటుంది ఎస్సీసీ. అయితే ప్రస్తుతం ఉద్యోగ సంఘాలు దీన్ని పూర్తిగా రాష్ట్రంలోని తమకు కోవిడ్ నేపథ్యంలోనే పూర్తిగా దానికి సంబంధించిన భద్రత కల్పించాలని కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలోనే ఎస్సీసీ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర హోంశాఖకు వచ్చేప్పుడు ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కేంద్రానికి సంబంధించిన ఏదైతే ఉందో ఖచ్చితంగా దీనికి సంబంధించిన సిబ్బంది కావాలి అనేది మాత్రం కేంద్రానికి లేఖ రాయటం జరిగింది. మొత్తానికి ఈ ప్రక్రియకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే ఎస్సీసీకి సంబంధించి వివాదాలు ఉన్న నేపథ్యంలోని సుప్రీంకోర్టును ఎదురు తప్పనిసిన నేపథ్యంలోని రాష్ట్రంలో పరిస్థితులు మాత్రం పంచాయతీ ఎన్నికల దిశగా కొనసాగబోతున్నాయి. మరోపక్క ఉద్యోగ సంఘాలు భవిష్యత్ కార్యాచరణ కోసం రేపు ఎల్లుండు ఆయా కార్యవర్గాల ఉద్యోగస్తులతో కూడా సమావేశం నిర్వహిస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తారు అనేది మాత్రం తెలుస్తుంది. ఇలా ఉంటే ఇటు ప్రతిపక్ష
ప్రతిపక్షాలు మాత్రం పూర్తిగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ ఉన్నాయి. తెలుగుదేశంతో పాటు బీజేపీతో పాటు ఇతర పార్టీలన్నీ కూడా ఇందుకు సంబంధించి మరి కాసేపట్లోనే టీడీపీకి సంబంధించిన నేతల బృందం గవర్నర్ ని కలవబోతుంది. రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరిగే దిశ కూడా ఏదైతే గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్ కూడా ఒక వినపత్రం అయిపోతున్నాయి. మొత్తానికి రాష్ట్రంలోని పంచాయతీ ఎన్నికల దిశగా కూడా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎస్ఈసీ తమ కసరత్తును తీవ్రతరం చేసింది. థ్యాంక్ యూ గాలిబ్. ఇక ఏపీ ఎన్నికల పంచాయతీకి సంబంధించి మనతో స్పందించడానికి బీజేపీ అధికార ప్రతినిధి డాక్టర్ సుహాసిని ఆనంద్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఇప్పటివరకైతే ఏపీ ఎన్నికలు అయితే 2-3 సార్లు అయితే వాయిదా పడుతూ వచ్చి ఇప్పుడైతే సుప్రీంకోర్టు అయితే మనకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో జరగాల్సిందేనండి. జరిగితేనే గ్రామాలకు క్రింద వాళ్ళకి కేంద్ర నిధులు రావడం అనేది జరుగుతుంది. రాజ్యాంగ సంస్థలను ఎవరైనా సరే గౌరవించాల్సిందే. సుప్రీంకోర్టు తీర్పుని గౌరవిస్తుంది డెఫినెట్లీ భారతీయ జనతా పార్టీ. అందులోనూ ఏ ఎన్నికలైనా, అందులోనూ ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జనసేనతో కలిపి పోటీ చేస్తుంది. అంతవరకు క్లియర్. అండ్ ఇక్కడ ఏంటంటే మెయిన్ మనం ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది. ఇంకా ఇప్పటికే నోటిఫికేషన్స్ అందులోనూ రీస్కెడ్యూల్ ఒకటి చేయడం జరిగింది. కానీ ఇదేంటంటే కొంత ప్రజలు మాత్రం కొంత కన్ఫ్యూజన్ కి గురి. ఎందుకంటే అధికారంతోని ఒక డెసిషన్ తీసుకున్నారు అంటే అది అలా కాకుండా అవగాహనతోనూ కొంత ఆలోచనతోనూ కూడా తీసుకోవాల్సిన ఒక డెసిషన్స్ ఉంటాయండి కొన్ని. ఎంతసేపు ఇప్పుడు డెఫినెట్ కి మనం ఒక సుప్రీం కోర్ట్ అనేది ఒక డెసిషన్ మేము జోక్యం చేసుకోము అన్న తర్వాత ఎన్నికలు అనేది ఖచ్చితంగా మన బరిలోకి దిగాల్సిందే. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితి చూస్తే స్వయం ప్రతిపత్తి గల స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారు ఖచ్చితంగా వారు ఒక టైం లోపల నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటికే కాలాతీతం అయింది. ఇంక ఇప్పుడు వారు పట్టుదలతో ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా సమన్వయంతో వెళ్ళాలి ఎస్ఈసీతో. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు, ఎస్ఈసీ ఒకవైపు ఉంటూ ఇప్పుడు మళ్ళీ ఎస్ఈసీ కేంద్ర బలగాల్ని, కేంద్ర సిబ్బందిని కోరడము, ఇవన్నీ చూస్తూ ఉంటే కొంత విపరీతమైన పరిణామాలే మనము చూస్తున్నాము ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఏదైనా సరే ప్రజలు ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వము ఎస్ఈసీ కూడా ఒక సమన్వయంతో ముందు జరిగితే ఇటువంటి ఒక ఎన్నికలు ఖచ్చితంగా ఒక పద్ధతిగా జరిగే ఒక అవకాశం ఉంటుంది. లేకపోతే ఆ తీర్పు విషయంలో ఒక గందరగోళ పరిస్థితి ఏదైతే అప్పుడు నెలకొంటుందో దానివల్ల అటు ఫండ్స్ ఒక దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది. అట్ ది సేమ్ టైం కాలం కూడా మనకి ఆ టైం కూడా మన చేతిలో ఉన్నది పాడు చేసుకున్న వాళ్ళం అవుతాము. అండ్ అంతేకాకుండా ప్రభుత్వాలు, ఉద్యోగ సంఘాలు ఈ రెండింటి మధ్యలో చాలా నలిగిపోతున్నాయి, ఎటు కూడా సమాధానం చెప్పుకోలేక. కానీ ఉద్యోగ సంస్థలు మాత్రం ఖచ్చితంగా కోర్టు తీర్పు మేరకు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఏదైతే తీర్పు తీసుకుంటుందో ఆ విధంగానే వాళ్ళు ముందుకు వెళ్ళడం అనేది కరెక్ట్. రేపు పొద్దున వాళ్ళ ఉద్యోగానికి వాటికి కూడా వాళ్ళు రిస్క్ తీసుకోకుండా ఉండడం అనేది మంచిది. ఈ విషయంలో అయితే వాళ్ళు ఒక జాగ్రత్తగా రాష్ట్ర ప్రభుత్వంతోనూ స్టేట్ ఎలక్షన్ కమిషన్ తోనూ కూడా జాగ్రత్తగా నడుచుకుంటూ వాళ్ళకి ఉద్యోగానికి కానీ దేనికి కూడా భంగం వాటిల్లకుండా అట్ ది సేమ్ టైం వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళు అడుగుతున్నారో, అంటే వాళ్ళకు ఒక రక్షణ కావాలి, వాళ్ళకి ఏ విధమైన ప్రమాదం ఏర్పడకూడదు, ఏదైతే వాళ్ళు కరోనా అది అని వాళ్ళు కొంత భయపడుతున్నారో ఆ విధంగా డెఫినెట్ గా ఉండదని అనుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలు మనం చూస్తున్నాము. వాళ్ళు ఎన్నో విధాలుగా ఈ మీటింగ్స్ అని, ఇళ్ల పట్టాల కోసమని, అవని ఇవని వేలకు వేలు ఒక చోట వాళ్ళు పోగయ్యి ఇటువంటి ఒక మీటింగ్స్ జరుగుతున్నప్పుడు వై నాట్ ఎలక్షన్స్? కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్స్ టైంకి జరగాలి. ఇప్పటికే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో వారు చేయలేకపోయారు. ఆ టైంలో కూడా ఎస్ఈసీ ఇదే విధంగా పట్టుదలగా ఉండి ఆ టైంకి కనుక ఎలక్షన్స్ చేసి ఉండుంటే బాగుండేది. కానీ అప్పటికే అది పోస్ట్ పోన్ అవ్వడము, ఇంక ఇప్పుడు ఒక నెల కోసం రాష్ట్ర ప్రభుత్వం, ఎస్ఈసీ కూడా ఇటువంటి పట్టుదలలు వీడి ఇప్పుడైనా సరే స్టేట్ ఎలక్షన్ కమిషన్ జాగ్రత్తగా రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయంతో ముందుకు వెళ్తే బాగుంటుందని
భారతీయ జనతా పార్టీ తరఫున మేము అభిప్రాయపడుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ సుహాసిని గారు. ఇదే అంశానికి స్పందించడానికి మరొకరు ఉన్నారు, బీజేపీ అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు గారు. నమస్తే అండి. నమస్కారం అండి. ఎట్టకేలకైతే పంచాయతీ ఎన్నికలకి ఏపీకి సంబంధించి సుప్రీంకోర్టు అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎట్టకేలకు రాష్ట్రంలో పంచాయతీరాజ్ ఎన్నికల నిర్వహణకు సానుకూలత వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని స్వాగతిస్తున్నాం. ఎందుకంటే సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు శిరోధార్యం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వేరే దారులేవి లేవు కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అవలంబిస్తున్నటువంటి వైఖరిని విడనాడి ఈ ఎన్నికల నిర్వహణ ఏదైతే రాజ్యాంగ వ్యవస్థ ఎస్ఈసితో సహకరించి రాష్ట్ర ప్రభుత్వ పూర్తి సహకారాన్ని అధికార యంత్రాంగాన్ని ఈ ఎన్నికల ప్రక్రియలో నిమగ్నమయ్యేలా చూడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పింది ఈ ఎన్నికలు పలుసార్లు వాయిదా పడుతూ వస్తున్నా, ఇక మీదట జరగాల్సిందేనని చెప్పి ఇచ్చినటువంటి తీర్పుని శిరసావహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్లాలి. అయితే ఇవాళ మనం ఎన్నికల సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన అనంతరం ఏదైతే ఎస్ఈసి ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేస్తూ మొదటి విడత ఏదైతే ఈ రోజు నుండి ప్రారంభం కావాల్సినటువంటి నామినేషన్ల ప్రక్రియను మొదటి ఫేజ్ ని పొడిగిస్తూ 4వ ఫేజ్ గా పెట్టి 2, 3, 4 విడతల్లో జరగాల్సినటువంటి ఎన్నికల్ని 1, 2, 3 విడతలుగా మార్పు చేసినటువంటి సందర్భం మనం గమనించాలి. ఈ పరిస్థితి రాకుండా ఉండడానికి, ఈ పరిస్థితి రావడానికి కారణం కూడా రాష్ట్ర ప్రభుత్వమే. ఎందుకనిసంటే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది కోర్టుల నుండి వచ్చినటువంటి తీర్పులను మేము శిరసావహిస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం. అదే సందర్భంలో అప్పీల్కి వెళ్ళడం వాళ్ళ తాలూకా హక్కు, మనం కాదనట్లేదు రాష్ట్ర ప్రభుత్వం. అప్పీల్కి వెళ్ళినప్పటికీ కూడా ఏదైతే హైకోర్టు తీర్పు సుప్రీంకోర్టులో సవాల్ చేసేటప్పుడు సుప్రీంకోర్టు నుండి జడ్జిమెంట్ వచ్చిన వరకు కూడా హైకోర్టు తీర్పును అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరితో అహంకార ధోరణితో వెళ్ళినందువలన ఇవాళ ఈ ఎన్నికల ప్రక్రియ ఏదైతే మొదటి విడత ఈవేళ ప్రారంభమవలసింది కూడా 4వ విడతకు మార్చుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. కాబట్టి నేను ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నాననేసి అంటే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది కోర్టుల తాలూకా తీర్పులు శిరసావహిస్తాం, మేము కోర్టుల్ని విశ్వాసంలోకి తీసుకుంటాం, కోర్టుల మీద మాకు గౌరవభావం ఉందండి. అటువంటి భావనే మీకు ఉన్నట్లయితే మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళడం మీ హక్కు కాదనట్లేదు. కానీ సుప్రీంకోర్టులో నిర్ణయం వచ్చిన వరకు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు అమల్లో కనుక మీరు వచ్చినట్లయితే ఇవాళ ఈ గందరగోళ పరిస్థితి ఉండేది కాదు కదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం.